నా పరిపూర్ణ పరిశుద్ధ హృదయంతో నిన్ను కొల్చు భాగ్యం ఇంకెప్పుడు ప్రభు ఈ జన్మకు. ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య. చరిత్ర అంటే మావి, రికార్డులు అంటే మావి. మాకు చెప్తావి రికార్డులు చరిత్రల గురించి. చరిత్రల గురించి చెత్తగుర్తుల గురించి పట్టించుకో. తొడగొడితే రికార్డులు మీ సంతృప్తి రివాజు. ఈ ప్రజలకు గడ్డ మీదే బిడ్డనడిగినా నేను మాట్లాడడానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా రికార్డు గురించి మాట్లాడతాను. సరదాగా మాట్లాడడానికి సైలెంట్గా లోపల వచ్చిన అలాగే నాకు బయటకు వచ్చిందో వచ్చే అవార్డులు రివార్డులు పాలిటిక్స్లో చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. ఏముండదు. బాలయ్య అభిమానులు కూడా తట్టుకోలేవు. ఎప్పుడు కూడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతాం. ఆడే మహేష్ బాబు అభిమానులు మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. ఫ్లైట్కి మహేష్ బాబు పేరుగా బ్రాండ్. బతకండ్రా అన్నావు. పక్కన కత్తి పట్టుకుని చక్క కూరగాయలు తగినట్టు తరిగేశాడు. దుమ్ము లేచిపోగా దమ్ములో నిలబడిపోతాను అనుకున్నావా? అంత సినిమా ఇది. ఉత్సవస్తానంటూ అందరి తలకాయ నొప్పులు నెత్తి మీద పెట్టుకుని బ్యాంకులను సైతం లూటీ చేసి పనికి రాకుండా పక్కకు వచ్చింది నీవాడి కంటే నావాడే గొప్ప. ఆపండి. అటు పౌరాణికానికి శ్రీరామరాజ్యం, ఇటు కమర్షియల్కి సింహ. ఆనందోళ్ళి బాలయ్య. మీరు ఏమనుకోనంటే నేను మాట్లాడుతున్నా. ఈ హీరోలందరూ కూడా మరి తొడలు కొట్టేసుకుని చేతులు పిసికేసుకుంటే అవి సినిమాలారా? మేము చూడాలా? హిట్ వచ్చి 10 ఏళ్ళు అయింది, ఇంకా పవర్ తగ్గలేదు. అది ఎక్స్ట్రాడినరీ అంటే మావాడు ఎక్స్ట్రాడినరీ రా. పవర్ స్టార్ ఓన్లీ పవర్ స్టార్. అన్నా మీ పక్కింటమ్మ ఎవరు బాగుంటుందంటే క్యాండిడేట్ క్యాండిడేట్ రా.
మీ ఇద్దరు క్యాండిడేట్ అది కాదు కాదు అది వాడి క్యాండిడేట్ అక్కడ. నీకు తెలుసా? చెప్తున్నా కంగారు పడకు, ఉండు చెప్తున్నా, కంగారు పడకు. ఆయన క్యాండిడేట్ అది కాదురా, అది చూడలేదు ఇప్పటిదాకా. ఎటు పక్కకు తీసుకెళ్లి ఆపుతాను నాకే తెలియదు. దబిడి తిబిడే. తల్లి తండ్రి గురువు దైవం అంటారు. తల్లిదండ్రులుగా మీరు ఫెయిలియర్. భయానికి మీనింగే తెలియని బ్లడ్ రన్ అది.